రక్తం బాగా పడి ఐరన్ బాగా ఉండి తీసుకోవాలి. వాల్నట్ కానీ బాదం కానీ రాత్రిపూట నానబెట్టి తీసుకోవడం ఒకటి. అలాగే నాన్ వెజ్ కూడా చాలా మంది తెలియక కొంతమంది నాన్ వెజ్ కాదనుకుంటారు. మటన్ లివర్ కానీ తీసుకుంటే అద్భుతంగా రక్తం. నిజంగానే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవద్దు, అరగదు, నేను అరగదు కరెక్టే. అరగనప్పుడు ఏం చేయాలి? ఎందుకు అరగదు? దానికి ఉండే స్వభావం రీత్యా అది గట్టిగా ఉంటే అరగదు. నువ్వు రెగ్యులర్గా అలా వండితే, మెత్తగా వండితే, బెండకాయ వండేంత మెత్తగా వండేస్తే అది మనం వండటంలో ఉంటుంది. బాగా ముందు మ్యారినేట్ చేసుకుని ఉండటం, లేదా కైమా లాంటివి ఇవ్వటం. అలాంటప్పుడు కైమా లాంటివి ఇవ్వచ్చు కదా. కైమా ఈజీలో డైజెస్టబుల్ కదా. అది కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువసేపు నవలాలమ్మా. ఆ టైంలో డైజెస్టింగ్ ఎక్కువ అవసరం లేకుండా నవలాలి ఒకటి. ఇప్పుడు మటన్ లివర్ ఏముంది, లివర్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఎనీ కైండ్ ఆఫ్ లివర్స్ లాంటివి అది తీసుకోవచ్చు. చేపలు అన్నిటికంటే అత్యుత్తమైందమ్మా. అసలు ప్రెగ్నెంట్ లేడీస్కి వరం చేపలు. ఆ చేపల్లో కూడా చెరువు చేపలు కాకుండా సముద్ర చేపలు, నది చేపలు ప్రిఫర్ చేయటం. ఎవ్రీడే తీసుకోవచ్చు చేప. ఎవ్రీడే అమ్మా, ఎవ్రీడే. చేపలు, నాటుగుడ్లు ట్రై చేయండి బేసికల్గా. లేదా ఇప్పుడు ఫారం గుడ్లైనా ఓకే, కానీ నాటుగుడ్లు ట్రై చేయండి. అలానే రైస్ ఎక్కువ పెట్టకూడదమ్మా. చైనాలో అయితే ప్రెగ్నెంట్ అవగానే అసలే కప్పు తింటారు వాళ్ళు, ఆ కప్పు కూడా ఎత్తేస్తారు.